దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, ఏమీ కూడా లేనప్పుడు అణిగి మణిగి ఉంటారు. అన్నీ కూడా కలిగినప్పుడు మనిషిలో గర్వము అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ గర్వము మంచిదానికి కాదు. దేవుని బిడ్డలారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ చూడండి, వాక్యం సెలవిస్తుంది కదా ఇక్కడ సామెతలు 29వ అధ్యాయం 23వ వచనంలో, ఎవని గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. గర్వంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, గర్వంగా నువ్వు మాట్లాడినట్లయితే దేవుని బిడ్డలారా, వాడి బ్రతుకు తగ్గింపబడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. వినయ మనస్కుడు ఘనత నొందును. తగ్గించుకొని నువ్వు నీ మాటలు కొద్దిగా ఉండి పెద్దవాళ్ళకి గౌరవిస్తూ అందరితో సంతోషంగా, అందరితో సమాధానముగా మంచి మాటలు మాట్లాడుతున్నటువంటి కుమారుడిగా, కుమార్తెలుగా మీరున్నప్పుడు మీ మాటల ద్వారానే మీరు ఘనత నొందుతున్న దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తాను చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11-12 వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. దేవుని బిడ్డలారా, మీలో అందరికంటే గొప్పవాడు. ఏ ఒక్కరు కూడా అధికారం కావాలని కోరుకుంటారు. ఏ ఒక్కరు కూడా గొప్పవారుగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు దేవుడు వారికి అధికారం ఇస్తాడు, గొప్పవారిగా కూడా వారిని ఉంచుతాడు. గొప్పవారిగా ఉన్నప్పుడు నీ జీవితంలో తగ్గింపు అనేది ఉండాలి. ఎలా శ్రమపడి, ఎలా కష్టపడి ఇంత గొప్ప స్థితికి వచ్చావో, ఎలాంటి స్థితిలో నీవు శ్రమను అనుభవిస్తూ ఇలాంటి అధికారానికి నువ్వు వచ్చావో, అది నువ్వు తలంచుకుంటూ అనేకుల దగ్గర నువ్వు తగ్గించుకొని అనేకులకు సహాయం చేసేవాడిగా, అనేకులతో కలిసిపోయి పనిచేసేటటువంటి పరిచారకుడిగా నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. దేవుడు బిడ్డలారా, లేదు నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా గతాన్ని మర్చిపోయి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్నటువంటి యొక్క స్థితిని బట్టి, హోదాని బట్టి నువ్వు విరవిగినట్టుగా ఉన్నట్లయితే ఒక దినము నీ గర్వము నిన్ను తగ్గింపజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది కదా, వినయ మనస్కుడు ఘనత నొందును. నీలో గర్వం ఉండకుండా, హెచ్చింపు అనేది ఉండకుండా, వినయము కలిగినటువంటి కుమారుడిగా, కుమార్తెగా, కుటుంబముగా మీరున్నప్పుడు దేవుడు మీ కుటుంబానికి ఘనతనిస్తాడు, మీకు ఘనతనిస్తాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని హెచ్చింపజేస్తూ ఉంటాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క దృష్టికి కూడా మనం తగ్గించుకోవాలి, ప్రభువు యొక్క దృష్టికి కూడా మనము తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చింపజేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మనష్షే. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడో దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం 12-13 వచనాలు చూసుకున్నట్లయితే, ఈ యొక్క మనిషిని ఆయనని బంధిస్తారు. కొంతమంది బంధించినప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. శ్రమలో ఉన్నాడు, ఆయన తగ్గించుకొని ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన దేవునికి తగ్గించుకొని ప్రార్థన చేసి ఉన్నాడో, ఏ రాజ్యంలో నుండి అయితే ఆయన కొనుక్కోబడ్డాడో ఆ రాజ్యానికి ఆయన మరల తిరిగి దేవుడు అతని నడిపించుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన తగ్గించుకొని మీరు చేసినట్లయితే ఆయన ఆలకిస్తాడు. మీరు ఏదైతే కోల్పోయారో ఆయన మరలా తిరిగి మీకు
అధికంగా ఇస్తాడు దేవుడు బిడ్డలారా. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని ఆయన తీసుకురావాలని, మిమ్మల్ని హెచ్చుగా ఉంచాలని చెప్పేసి మీరు తగ్గించుకోండి అంటున్నాడు. గర్విష్ఠులుగా ఉండకండి, అది నాశనం తీసుకొచ్చి పెడుతుంది. వినే మనసులై తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదములు ఆయన మీకు కలుగజేయును గాక. ఆమేన్.